సో హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. సో ఈ రోజు వీడియో దేని గురించి అంటే సీటెట్ కి సంబంధించిన వీడియో అది. సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ అన్నది వచ్చింది మనకు 7 జూలై 2024 సండే రోజున ఈ ఎగ్జామ్ అన్నది జరుగుతుంది. సీటెట్ మనకు జూలై 7న 2024 సండే రోజు ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఎంత గట్టిగా తీసుకున్నా సండేస్ అన్ని తీసి పక్కన పెట్టినా కూడా మనకి ఇంకొక 1 మంత్ మాత్రమే దీనికి టైం ఉంది. సో హార్డ్లీ 1 మంత్ టైం ఉంది. సో సీటెట్ క్వాలిఫై అవ్వడానికి మనకు ఈ టైం సరిపోతుంది. ఎందుకంటే ప్రీవియస్ నుంచి మనం ఇదే కంటెంట్ అన్నది వస్తుంది. కంటెంట్ మారకుండా సీటెట్ ఎగ్జామ్ అన్నది జరుగుతుంది. కానీ ప్రీవియస్ జరిగిన ఎగ్జామ్ అంటే మనకు ప్రీవియస్ లో జరిగిన జూలై 21 సండే రోజున జనవరి రోజు 21వ తేదీన 21 జనవరి రోజు జరిగిన ఎగ్జామ్ లో మన పేపర్ అన్నది ఎక్కువగా మనకి కాన్సెప్ట్ బేస్ మీద ఇచ్చాడు. కాన్సెప్ట్ బేస్ మీదే మన కాన్సెప్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉన్నది అన్న విషయాన్ని బేస్ చేసుకొని మనకు ఈ క్వశ్చన్ పేపర్ అన్నది రావడం జరిగింది. సో ముందు మనం ఎగ్జామ్ లో ఈ 1 మంత్ సరిపోతుంది. మనం కరెక్ట్ గా ఒక టైం టేబుల్ వేసుకొని ఒక అనాలిసిస్ చేసుకొని కూర్చుంటే ఈ 1 మంత్ మనకు సీటెట్ క్వాలిఫై అవ్వడానికి టైం సరిపోతుంది. సో ఫస్ట్ మనకు సిలబస్ అనేది నాలెడ్జ్ ఉండాలి. సో ఫస్ట్ మనకి ఏం కావాలంటే సిలబస్ నాలెడ్జ్ ఉండాలి. సో ఏవేవి చదవాలి అంటే ఒక బుక్ ముందేసుకొని అన్ని చదువుకోవడం కాకుండా మనకు ఏ టాపిక్ లో ఎన్నెన్ని మార్కులు ఎక్కువ వస్తాయి, సో ఏ టాపిక్ చదివితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు, సిలబస్ ఏంటి, సో సిలబస్ నాలెడ్జ్ అన్నది 100% మనకు ఉండాలి. సో సీటెట్ లో గ్రామర్ ఉంటుంది అంటే ఒక 10 మార్కులకి 20 మార్కులకి గ్రామర్ ఏమి ఉండదు. అందులో హార్డ్ గా చాలా డీప్ గ్రామర్ అయితే ఏం అడగడు, నార్మల్ బేసిక్ గ్రామర్ ని అడుగుతాడు. అది కూడా గ్రామర్ మనకి ఎప్పుడు వస్తుందంటే పోయం దగ్గర వస్తుంది. సో ఎవరైతే తెలుగు లాంగ్వేజ్ వన్ గా అది ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, సంస్కృత్ వేరెవర్ అదర్ లాంగ్వేజ్ అయినా కూడా లాంగ్వేజ్ 1 గా తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ 9 మార్క్స్ కి ఒక ప్యాసేజ్ వస్తుంది. 9 మార్క్స్ కి సంబంధించిన ఒక ప్యాసేజ్ వస్తుంది. 6 మార్క్స్ కి సంబంధించిన ఒక పోయం వస్తుంది. సో ఆ పోయంలో మనకు బేసిక్ గ్రామర్ అనేది అడుగుతాడనమాట. సో బేసిక్ గ్రామర్ అన్నది మనం చదువుకుంటే సరిపోతుంది. డీప్ గ్రామర్ ఏమీ అవసరం లేదు. రోట్ లెర్నింగ్ అంటే బట్టి పట్టడం. సో కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని చదివితేనే మనం సీటెట్ అటెంప్ట్ చేయగలం. ఎందుకంటే ప్రీవియస్ వచ్చిన పేపర్ అయితే మొత్తం కాన్సెప్ట్ బేస్ మీదే మనకు కాన్సెప్ట్ అన్నది ఎంత వరకు తెలుసు అని తెలుసుకోవడానికి ఆ ఎగ్జామ్ పేపర్ అన్నది అడిగారు. సో కాన్సెప్ట్ బేస్ మీదే అడిగారు. సో మనం బట్టి పట్టి వెళ్తే మనం రాయలేం. సో ఎప్పుడు మనం బట్టి పట్టకూడదు. పెడగాజీ మనం ఎంత చదివినా కూడా, పెడగాజీ బుక్ లో ఉన్నది ఉన్నట్టుగా చదివినా కూడా ఓన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఎప్పుడైనా పెడగాజీ పెట్టేటప్పుడు కానీ, పెడగాజీ చదివేటప్పుడు కానీ మీరు టీచర్ అయితే ఎలా రాస్తారు, ఎలా చదువుతారు అన్నది మెయిన్ పాయింట్. సో పెడగాలజీ ఆ వేలో చదవడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి. సో ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఎంత టైం పడుతుంది, ఏ మోడ్ లో ఉంటుంది, నెగటివ్ మార్కింగ్ ఉందా లేదా అన్నది ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కూడా తెలుసుకోవడం అవసరం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి వచ్చినప్పుడు ఈ ఎగ్జామ్ మొత్తం 150 బిట్స్ ఉంటాయి. 150 బిట్స్ ఉంటాయి. మొత్తం 150 మార్క్స్ కి ఒక్కొక్క బిట్ ఒక్కొక్క మార్క్. సో ఒక్కొక్క బిట్ వచ్చేసి ఒక్కొక్క మార్క్. 150 బిట్స్ కి 150 మార్క్స్ ఉంటాయి. సో ఇది ప్రీవియస్ లో ఆఫ్లైన్ లో జరిగింది, మళ్ళీ ఆన్లైన్ జరిగింది. సో మళ్ళీ ఇప్పుడైతే ప్రజెంట్ ఆగస్ట్ 20, 2023 నుంచి ఇది మళ్ళీ ఆఫ్లైన్ లో అన్నది జరుగుతుంది. సో ప్రీవియస్ జనవరి 21 లో జరిగింది కూడా ఆఫ్లైన్ మోడ్ లోనే జరిగింది. సో ఇప్పుడు మీరు రాయబోయే ఎగ్జామ్ కూడా ఆఫ్లైన్ మోడ్ లోనే జరుగుతుంది. సో ఇక్కడ నెగటివ్ మార్కింగ్ అన్నది ఏం ఉండదు, నో నెగటివ్ మార్కింగ్. సో ప్రతి బిట్ అటెంప్ట్ చేసి రండి. ఏ ఒక్క బిట్ వదలకుండా ప్రతి బిట్ ని అటెంప్ట్ చేయడం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ వ్యాలిడిటీ అన్నది ఇది మీకు లైఫ్ టైం ఉంటుంది. లైఫ్ టైం
వ్యాలిడిటీ ఉంటుంది. సో పాస్ మార్క్స్ అంటారా 150కి 150 మార్క్స్ కి కాబట్టి జనరల్ కేటగిరీ అయితే 90% అంటే 90 మార్క్స్, జనరల్ కేటగిరీకి అయితే 90 మార్క్స్ వస్తాయి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే అదర్ కేటగిరీ వాళ్ళకైతే 82 మార్క్స్ అనేది క్వాలిఫికేషన్ మార్క్స్ అనమాట. సో మన ఈ ఎగ్జామ్ యొక్క స్ట్రక్చర్ వస్తే ముందు మనకి ఎగ్జామ్ స్ట్రక్చర్, కంటెంట్ అంటే ఏదో ఒక పుస్తకం తీసి చదవడం కాదు, ఎన్సీఆర్టీ పుస్తకం తీసి చదవాలి. సో పేపర్ 1 కి సంబంధించిన వారైతే 1 to 5th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే సరిపోతుంది. అండ్ పెడగాలజీ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్. సో పెడగాలజీ టాపిక్ ఒకటి అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్. సో సీటెడ్ లో ఎక్కువ కీ రోల్ ప్లే చేసేది ప్రీవియస్ క్వశ్చన్స్, ఎందుకంటే టాపిక్ చేంజ్ కాలేదు కాబట్టి, సో అది మన సిలబస్ అనేది చేంజ్ కాలేదు కాబట్టి వాటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అన్నవి రిపీటెడ్ గా వస్తాయి. సో ప్రీవియస్ క్వశ్చన్స్ చేయండి. అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆ రీజన్ కే కాకుండా ప్రీవియస్ క్వశ్చన్స్ చేయడం వల్ల మనం క్వశ్చన్ చదవడం, క్వశ్చన్ ని అర్థం చేసుకోవడం అనేది తెలుస్తుంది. సో క్వశ్చన్ ని ఎలా చదవాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నది కూడా మనకు మెయిన్ గా ఉంటుంది. సో సీటెడ్ లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టైం. సీటెడ్ అంటేనే టైం మేనేజ్మెంట్. ఇది మనకు 2.5 hours ఉంటుంది. 2.5 hours ఉంటుంది. ఒక్కొక్క బిట్ కి ఒక్కొక్క మినిట్. 100% ఒక బిట్ కి ఒక మినిట్ సరిపోదు. సో బికాస్ వాటి క్వశ్చన్స్ ని, వాటి ప్రీవియస్ పేపర్స్ ని మీరు చూడండి, మీకు క్వశ్చన్ చదివేసరికి 1 minute సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ వస్తాయి అన్నది చూద్దాం. సో నౌ ఏ క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ వస్తాయంటే, సో పేపర్ 1 రాసే వాళ్ళకి పార్ట్ 1 వచ్చేసి సిడిపి ఉంటుంది. సిడిపి వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. అండ్ పార్ట్ 2 వచ్చేసి మ్యాథ్స్. సో ఇది 30 మార్క్స్ కి. ఇందులో 15 మార్క్స్ ఏమో కంటెంట్ బేస్ వస్తుంది అండ్ 15 మార్క్స్ ఏమో పెడగాలజీకి సంబంధించి 15 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి ఈవీఎస్ కూడా సేమ్ 30 మార్క్స్ ఉంటుంది. 15 ఏమో కంటెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, మిగిలిన 15 ఏమో పెడగాగి క్వశ్చన్స్ అన్నవి ఉండడం జరిగింది. సో ఇక్కడి వరకు 90 మార్క్స్ అన్నవి అందరికి సేమ్ గానే ఉంటుంది. సో పేపర్ 1 లో ఈ 30 మార్క్స్ సిడిపి, 30 మార్క్స్ మ్యాథ్స్, 30 మార్క్స్ ఈవీఎస్ అన్నవి, ఈ 90 మార్క్స్ అన్నవి అందరికీ పేపర్ లో సేమ్ గానే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది, సేమ్ గా ఉంటుంది. నెక్స్ట్ సో ఇంకా ఫోర్త్ పార్ట్ వచ్చేసి లాంగ్వేజ్ 1, ఫిఫ్త్ పార్ట్ వచ్చేసి లాంగ్వేజ్ 2. సో మొత్తం మనకు పేపర్ 1 అన్నది 5 parts లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి సిడిపి 30 మార్క్స్ ఉంటుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి మ్యాథ్స్ 15 ఏమో కంటెంట్ ఉంటుంది, 15 ఏమో పెడగాలజీ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి ఈవీఎస్ ఉంటుంది, 15 ఏమో కంటెంట్ అండ్ 15 ఏమో పెడగాలజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ 90 మార్క్స్ అనేవి అందరికీ సేమ్ గానే ఉంటాయి. నా ఇక్కడ లాంగ్వేజ్కి వచ్చేసరికి లాంగ్వేజెస్ కూడా 30 మార్క్స్ కే ఉంటాయి. సో లాంగ్వేజెస్ లో డిఫరెన్స్ ఏంటంటే, లాంగ్వేజ్ 1 గా మనం ఏ లాంగ్వేజ్, మనకు ఇష్టమైన లాంగ్వేజ్ ని తీసుకోవచ్చు. ఫస్ట్ లాంగ్వేజ్ కిందకి మీరు తెలుగు తీసుకుంటారా, ఇంగ్లీష్ తీసుకుంటారా, హిందీ తీసుకుంటారా, వాట్ ఎవర్ మీ ఇష్టమైన లాంగ్వేజ్ ని మీరు లాంగ్వేజ్ 1 గా తీసుకోవచ్చు. ఈ ఒక్క లాంగ్వేజ్, ఇప్పుడు మీరు లాంగ్వేజ్ 1 ని తెలుగుగా తీసుకుంటే ఈ ఒక్క లాంగ్వేజ్ మాత్రమే మీకు తెలుగులో వస్తుంది. అండ్ మీరు ఈ లాంగ్వేజ్ 2 ని ఇంగ్లీష్ తీసుకుంటే ఈ ఒక్క లాంగ్వేజ్ మాత్రమే ఇంగ్లీష్ లో వస్తుంది. సో మిగిలిన పేపర్ అంతా బైలింగ్వల్ మెథడ్ లోనే, బైలింగ్వల్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. అంటే హిందీ అండ్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ అయితే తీసుకుంటారో ఇక్కడ లాంగ్వేజెస్ లో ఆ లాంగ్వేజ్ మాత్రమే
ఆ లాంగ్వేజ్ లో వస్తుంది. మీరు తెలుగు తీసుకుంటే ఈ పార్ట్ 4 ఈ లాంగ్వేజ్ 1 అన్నది మాత్రమే మీకు తెలుగులో వస్తుంది. ఓకే, సో అక్కడ ఏ లాంగ్వేజ్ తీసుకోవాలన్నది మీ ఇష్టం. ఫోర్త్ పార్ట్ వచ్చేసి లాంగ్వేజ్ 1 కదా, సో ఇది కూడా 30 మార్క్స్ ఉంటుంది. సో ఫస్ట్ 15 ఏమో కంటెంట్ అండ్ ఫస్ట్ 15 ఏమో పెడగాజీ, నెక్స్ట్ 15 ఏమో పెడగాజీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 15 లో 9 మార్క్స్ కి మనకు పెద్ద ప్యాసేజ్ క్వశ్చన్ అన్నది వస్తుంది. 6 మార్క్స్ కి మిగిలింది ఒక పోయం వస్తుంది. సో ఇక్కడ మీకు టైం టేకింగ్ అనేది జరుగుతుంది. ప్రీవియస్ మేము ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మందిని మేము అడిగినప్పుడు చాలా మంది లాంగ్వేజ్ 1 కిందకి తెలుగు తీసుకున్నారు. తెలుగే ఈజీ, కానీ దాంట్లో వచ్చే ప్యాసేజ్ ని చదవలేక టైం సరిపోలేక చాలా మంది ఆ సీల్ అన్నది, అంటే ఈ ఆన్లైన్ లో అయితే మీకు అన్ని ఒకే దాంట్లో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నారో అదే వచ్చేస్తుంది. కానీ అది ఆఫ్లైన్ లో కాబట్టి, సో ఏ లాంగ్వేజ్ అయితే మీరు తీసుకున్నారో తెలుగు బుక్లెట్ వాళ్ళకి సపరేట్ గా వచ్చింది. సో వాళ్ళకి టైం మేనేజ్మెంట్ సరిపోక వాళ్ళు అట్లీస్ట్ ఆ సీల్ కూడా ఓపెన్ చేసి చూడలేదు. ప్రీవియస్ జరిగిన పేపర్స్ లో కొంచెం ఆ ప్యాసేజ్ అనేది హార్డ్ గా వచ్చిన, మొన్న జరిగిన ఎగ్జామ్ లో ఆ ప్యాసేజ్ అనేది ఓన్లీ మీకు ఇయర్స్ ని బేస్ చేసుకొని ఇవ్వడం, ఈజీగా 9 మార్క్స్ చాలా మంది వదిలేసుకొచ్చారు. ఎప్పుడైతే ఆ పేపర్ మనం చేతికి తీసుకున్నామో అక్కడైతే మీకు మీకు మొత్తం మీకు ఇయర్స్ లోనే ఈజీగానే 9 మార్క్స్ అన్నవి గెయిన్ చేసి ఉండాల్సింది. సో ఎవ్వరూ దాన్ని సీల్ ఓపెన్ చేయలేదు. ఎందుకంటే ఆ ప్యాసేజ్ హార్డ్ గా ఉంటుందనో లేదా టైం మేనేజ్మెంట్ కాలేదనో, ఇంకొక రీజన్ ఏంటంటే మేము ఫస్ట్ నుంచి తెలుగు మీడియం చదివాం, మేము ఇంగ్లీష్ లో ఎగ్జామ్ రాయడానికి వచ్చాం, సో మాకు టైం సరిపోలేదంట. అందుకే ప్రీవియస్ క్వశ్చన్స్ చేయమని చెప్పేది. సో ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తే మీకు క్వశ్చన్ ఎలా చదవాలి, ఎంతసేపు చదవాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది మెయిన్ గా అర్థమవుతుంది. సో అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే అదే. సో దీనికి కావాలంటే మీరు ఒక టైమర్ ని పర్చేస్ చేసుకోండి బయట నుంచి, ఆన్లైన్ లో కానీ బయట నుంచి కానీ ఒక టైమర్ ఉంటుంది. సో స్టార్ట్ అండ్ స్టాప్ ఉంటుంది. సో మీరు ఒక క్వశ్చన్ ఎంతసేపు చదువుతున్నారు లేదా ఒక ప్యాసేజ్ ఎంతసేపు చదవగలుగుతున్నారు అన్నది ఆ టైమర్ లో స్టార్ట్ అండ్ స్టాప్ పెట్టి చూడండి. సెల్ ఫోన్స్ లో ఉన్నవి యూజ్ చేయదు, ఎందుకంటే సెల్ ఫోన్ మన చేతిలో ఉన్నప్పటి నుంచి చాలా యాప్స్ ఉన్నాయి, అవి మనల్ని చూడండి అంటుంటాయి. సో ఈ టైం చూడడానికి మీకు ఛాన్స్ ఉన్నది కాబట్టి, సో పర్టికులర్ గా ఒక టైమర్ కొనుక్కోండి. సో మీరు క్వశ్చన్ ఎంతసేపు చదువుతున్నారు, ఎన్నిసార్లు చదివితే మీకు అర్థమవుతుంది. ప్రీవియస్ క్వశ్చన్ అన్నది నిజంగానే చాలా చాలా కీ రోల్ చేస్తుంది. మీకు సబ్జెక్ట్ వస్తుంది, మీకు టైం సేవ్ చేసే ఛాన్స్ ని కూడా ఇస్తుంది. అందుకనే నేను మళ్ళీ చెప్తున్నాను. నేను 2-3 మెంబర్స్ ని అడిగినప్పుడు, ఇంతకు ముందు కూడా ఒకసారి వీడియోలో చెప్పాను, నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. సో మాకు టైం సరిపోలేదు అన్నది వ్యాలిడ్ ఆన్సర్ కాదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఎగ్జామ్ ని రాస్తున్నారు. లాస్ట్ టైం కూడా కొన్ని లక్షల మంది రాస్తున్నారు మీతో పాటి. వాళ్ళందరికీ సరిపోయే టైం మనకెందుకు సరిపోదు? సో మనం ఎక్కడ దాన్ని మిస్ చేస్తున్నాం అన్నది చూసుకోండి. ఎవరైతే సపరేట్ లాంగ్వేజ్ అంటే ఈ లాంగ్వేజ్ అన్ని తెలుగుగా తీసుకుంటారో వాళ్ళకి సపరేట్ బుక్లెట్ వస్తుంది. సో నేను మళ్ళీ వీడియో చేసినప్పుడు ఆ 2 బుక్లెట్స్ ని మీకు నేను చూపించి ఇంకొంచెం క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. బట్ లాస్ట్ టైం January 21 రోజు వచ్చిన ఆ ప్యాసేజ్ మాత్రం అందరికీ మార్క్స్ ఇచ్చే ప్యాసేజ్ గానే ఉండింది. చాలా మంది దాన్ని యూజ్ చేసుకోలేకపోయారు. చాలా మంది సీల్ ఓపెన్ చేయలేదు అసలు ఆ బుక్లెట్. ఓకే, కీప్ అసైడ్. సో మనం టాపిక్ లో వచ్చేద్దాం. సో మన పార్ట్ 4 వచ్చేసి లాంగ్వేజ్ 1. సో 30 మార్క్స్ ఉంటుంది. 15 అనేది మనకి కంటెంట్ లో ఉంటుంది, 15 అనేది పెడగాలజీ కిందకి వస్తుంది. ఫస్ట్ 9 మార్క్స్ వచ్చేసి ప్యాసేజ్ అండ్ 6 మార్క్స్ వచ్చేసి పోయం. లాంగ్వేజ్ 1 గా తెలుగు గానీ, ఇంగ్లీష్ గానీ, హిందీ గానీ, వేరే సాంస్క్రిట్ గానీ ఏ లాంగ్వేజ్ తీసుకున్నా లాంగ్వేజ్ 1 ప్యాటర్న్ అన్నది ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇది పార్ట్ 5 లాంగ్వేజ్ 2.
లాంగ్వేజ్ 2లో కూడా మనకు 30 మార్క్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ 15 మార్క్స్ అన్నది మనకు ప్యాసేజ్ వస్తుంది. నెక్స్ట్ 15 మార్క్స్ అన్నది పెడగాలజీ వస్తుంది. సో ఒక సిడిపిలో కూడా పెడగాలజీ క్వశ్చన్స్ ఉంటాయి. సిడిపిలో కూడా పెడగాలజీ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ వాటిలోనే కలిపిస్తారు. సపరేట్ గా పెడగాలజీ అనేది ఏమి ఉండదు. కానీ మ్యాథ్స్ లో కానీ, ఈవీఎస్ లో కానీ, లాంగ్వేజ్ 1లో కానీ, లాంగ్వేజ్ 2లో కానీ మనకు పర్టికులర్ గా పెడగాలజీ క్వశ్చన్స్ 15 మార్క్స్ అనేది ఉంటుంది. సో 415 ఎంతో మీరే చూసుకోవాలి. పెడగాలజీకి మనకి ఎక్కువ, పెడగాలజీ కూడా అంతే వెయిటేజ్ ఉంటుంది. కంటెంట్ తో పాటు పెడగాలజీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ గా చదవాలి. సో ఇక్కడ 15 మార్క్స్ కి 2 ప్యాసేజెస్ వస్తాయి. ఇక్కడ మనకు 2 ప్యాసేజెస్, 7 మార్క్స్ కి ఒక ప్యాసేజ్, 8 మార్క్స్ కి ఒక ప్యాసేజ్ అన్నది మనకు వస్తుంది. లాంగ్వేజ్ 1లో ఒక ప్యాసేజ్, ఒక పోయం వస్తుంది. లాంగ్వేజ్ 2లో 2 ప్యాసేజ్లు అన్నది వస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నేను మీకు ఇంకా క్లారిటీగా పేపర్స్ చూపించి, సో మనకి ఎగ్జామ్ లో ఆఫ్లైన్ పేపర్స్ ఎట్లా వస్తాయి అన్నది కూడా చూపిస్తాను. ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి. నా ఛానల్లో ఈవీఎస్ కి సంబంధించిన ఎన్సీఆర్టీ మొత్తం కంటెంట్ అన్నది ఆల్మోస్ట్ 2 అవర్స్ మించిన ఒక వీడియో ఉంది. అండ్ మ్యాథ్స్ పెడగాలజీ క్వశ్చన్ టాపిక్ ఉంది. కంప్లీట్ మెథడాలజీ ఒక వీడియో, మెరథాన్ వీడియో ఉంది. అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండింటిని కలిపి ఒక క్లాస్ చెప్పున్నాను. అది కూడా కంప్లీట్ ఒక వీడియో చేస్తున్నాను. ఇంగ్లీష్ పెడగాలజీ. ఈవీఎస్ కంటెంట్ సంబంధించిన 2 అవర్స్ కంప్లీట్ ఒక వీడియో ఉంది. అండ్ ఇంగ్లీష్ తెలుగు రెండు కలిపి చెప్పిన పెడగాలజీ వీడియో ఒకటి ఉంది. అది 1 అవర్ పైన ఉంది. కంప్లీట్ పెడగాలజీ సీటెట్ కి సంబంధించినంత వరకు. అండ్ మ్యాథ్స్ పెడగాలజీ కూడా కంప్లీట్ ఒక వీడియో అన్నది మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి అది చెక్ చేయండి. అండ్ సైకాలజీ మొత్తం నేను ఒక కంప్లీట్ వీడియోగా మీకు అలాట్ చేస్తాను. అండ్ ఈవీఎస్ కంప్లీట్ చేస్తాను. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో సబ్స్క్రైబ్ టు సక్సెస్. మన ఛానల్ పేరు సక్సెస్ అండి. సో ఒకసారి సబ్స్క్రైబ్ టు సక్సెస్. సో మీకు గనక మా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. సో వీటన్నిటికంటే ముందు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.